హలో అండి. కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దీంట్లోకి పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను కాకరకాయలను సాల్ట్ కానీ పసుపు కానీ వేసి ఎట్లా పిండలేదు. నేను డైరెక్ట్ కుక్ చేస్తాను. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు గింజలు, నిలువ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలపాలి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వకూడదు, జస్ట్ అవి సాఫ్ట్ అయిన తర్వాత మనం కాకరకాయలను కూడా వేసేయాలి. కాకరకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మనం కాకరకాయలని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కాకరకాయలు ఎట్ ఏ టైం మనకి ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. అంటే ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉండాలి. అవి మంచి గోలనివ్వాలి. మన కాకరకాయ గోలిందా లేదా అని తెలుస్తుంది. గోలిన తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఒక 2 మినిట్స్కి కారం వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.